ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి కానీ, చదువుకుంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని, ఏ ఒక్క మహిళకు ఉండకూడదని, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ 6లను సూపర్ 7ను సహా 143 హామీలను తాను నెరవేర్చేశానని, ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట. అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. లేదు, కాదు, కుదరదు, ఇది మోసము, అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు, వెంటనే వక్రీకరణలు. అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి. పత్రికలు, టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. రాష్ట్రంలో నిజంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితులు చూడండి ఒకసారి. నేను చెప్తా ఉన్నా ఈ లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు మీద ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది. ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు. ఆడు సిఐ గన్ను కూడా చూపిస్తాడు. ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే. బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఆటవిక రాజ్యంలో ఉన్నాము అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనను తను ప్రశ్నించుకోవాలా. ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే, పోలీసులే అడ్డుకుంటా ఉన్నారనంటే, తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అనంటే